ఇరాన్కి 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చాడు కదా ట్రంప్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఆయిల్ షిప్స్ అన్నింటినీ అలౌ చేయమని చెప్పి ఇరాన్ వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తున్నాడు. కానీ 24 అవర్స్ కూడా తిరగకముందే 5 days గ్యాప్ అన్నారు వార్కి అండ్ పీస్ టాక్స్ అంటున్నారు. దీని గురించి రెండు పక్కల 2 points చెప్తాను క్విక్గా. ఇరాన్ వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద యూఎస్ కనుక అటాక్ చేస్తే ఈ పవర్ ప్లాంట్స్ 2% ఆఫ్ ఎలక్ట్రిసిటీయే కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇరాన్ వాళ్ళకి. కానీ ఇరాన్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్లోని పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తాము, అవి అయితే 20% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ అరబ్ నేషన్స్లోని డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా అటాక్ చేస్తా ఉన్నారు. ఇవైతే అరబ్ కంట్రీస్లోని 80% ఆఫ్ ది డైలీ యూసేజ్ వాటర్ ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. ఖతార్ దగ్గర అయితే 3 days సరిపడా వాటర్ మాత్రమే ఉంది. యుఎస్ వాళ్ళు ఈ 5 days గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో జరిగే చర్చ ఒకటి. 5 days గ్యాప్ అంటే ల్యాండ్ ట్రూప్స్ని పంపాలంటే యుఎస్ నుంచి ఇరాన్ దాకా రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ 5 days గ్యాప్ని అందుకు వాడుకుంటున్నారని చెప్పి. ఇంకొకటి నెంబర్స్ గేమ్. పీ స్టాక్స్ అనగానే ఆయిల్కి సంబంధించిన స్టాక్స్ మొత్తం పడ్డాయి. ఈ స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళు చాలా మంది కూడా ఇలాంటి టైంలో బాటిల్ని కొని ఒకవేళ పీ స్టాక్స్ సరిగ్గా జరగక వార్ మొదలైంది అంటే కనుక మళ్ళీ ఈ స్టాక్స్ అన్ని పైకి వెళ్తాయి. చాలా మంది కూడా కోట్లు చేసుకునే అవకాశం ఉంది. ఈ పీ స్టాక్స్ బాగా జరగాలని కోరుకుందాం. ఏదైనా కానీ ఈ వీక్ దాటితే కానీ తెలియదు. ఆల్రెడీ జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇరాన్ దగ్గర ఇంకో సీక్రెట్ వెపన్ కూడా ఉంది, అసలు ఇప్పుడు దాకా దాన్ని బయటికి తీయలేదు. అదే రెడ్ సీ. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.